నేను అంటాను, ఇన్ని లక్షల మందిని నిమ్మలపరచగలిగిన ఒక కాలేబు ఆ రోజున నాశనంకి అడ్డుపడ్డగలడు కదా. నేనంటాను, ప్రతి మినిస్ట్రీలో ప్రతి సంఘంలో కాలేబులు అంటాడు ఒక్కడు ఉండుంటే అసలు ఇన్ని చీలికలు అయిపోయి, ఇన్ని కొట్లాట్లు అయిపోయి, కోట్ల కేసులకి వెళ్ళిపోయి ఇలా ఉండదేమనిపిస్తుంది నాకు. ప్రతి సంఘంలో హన్నా అంటే ఒక తల్లి ఉండాలని మనం ప్రార్థనలు చేస్తున్నట్టే కాలేబులు అంటే ఒక పెద్ద మనిషి ఉండాలని ప్రార్థన చేయాలి. ఆ మధ్య నరసాపురం దగ్గర ఒక చర్చిలో గొడవలు అయిపోయి 2 గ్రూపులు అయిపోయి, చర్చిలో మధ్యలో గోడ కట్టేసి అటుగా తలుపెట్టి సగం గుంపు ఇటు నుంచి వచ్చి ప్రార్థన చేస్తాం, అటు నుంచి ప్రార్థన చేసుకుంటాం. కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నారు అందరూ అన్నదమ్ములాగా. సడన్గా మారిపోయింది ఒక్క చిన్న మాట మీద గొడవ వచ్చి. ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, అక్కడ కాలేబు ఉండి అలా జరిగేది కాదు. ఒకవేళ సంఘ పెద్దలు ఎవరైనా